నిర్మాణంలో ఉన్న ఒక నూతన భవనానికి వెలివేషన్ పనులు నిర్వహిస్తుండగా ఊహించని ప్రమాదం సంభవించింది. భవనం బయట వైపు డిజైన్ పనుల కోసం ఏర్పాటు చేసిన గోవా కట్టెలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ప్రమాద సమయంలో కట్టెలపై ఉండి పనిచేస్తున్న 5గురు కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు. సుమారు 5 నుంచి 6 అంతస్తుల ఎత్తు నుంచి పడడంతో 3 కార్మికులు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నాణ్యత లేని పాత కట్టెలను వాడటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తుంది. సాధారణంగా అప్పటికే వాడి ఉన్న కట్టెలు బరువును తట్టుకోలేక విరిగిపోయే అవకాశం ఉంటుంది. భవన యజమాని, కాంట్రాక్టర్ కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, కార్మికులు ఎలాంటి సేఫ్టీ బెల్ట్లు ఇవ్వకుండా పనులు చేయించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎక్కడి వారు అనే వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ టోలీ చౌకీ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక నూతన భవనానికి వెలివేషన్ పనులు నిర్వహిస్తుండగా కూడా ఒక ఊహించని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం భవనం బయట వైపు డిజైన్ పనుల కోసం ఏర్పాటు చేసిన గోవా కట్టెలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమాద సమయంలో కట్టెలపై ఉండి పనిచేస్తున్న 5గురు కార్మికులు ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోయారు. సుమారు 5 నుంచి 6 అంతస్తుల ఎత్తు నుంచి పడడంతో 3 కార్మికులు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో 2 కార్మికులు కూడా తీవ్రంగా గాయపడినట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి మెయిన్ రీజన్ ఏంటి అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. నాణ్యత లేని పాత కట్టెలను వాడటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. మరి సాధారణంగా అప్పటికే వాడి ఉన్న కట్టెలు బరువును తట్టుకోలేక విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే భవన యజమాని, కాంట్రాక్టర్ కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, కార్మికులు ఎలాంటి సేఫ్టీ బెల్ట్లు కూడా ఇవ్వకుండా పనులు చేయించడం వల్లే ఈ దుర్ఘటన సంభవించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రైటర్ శ్రవణ్, ప్రస్తుతం ఎంతమందికి గాయాలయ్యాయి? గాయాలైన వారి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? ప్రాథమికంగా అందినటువంటి సమాచారం మేరకు దాదాపుగా 5 నుంచి 7 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. అందులో 3 ప్రాణాలు కోల్పోయారు. సో దీనిపైన ఇంకా అధికారులు పూర్తి వివరాలు కూడా సేకరించేటువంటి పనులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తము ఈ బిల్డింగ్ కి సంబంధించిన నిర్మాణం లో ఈ ల్యాబ్స్ ఉన్నాయనేది ఇంతకుముందు తెలిసింది. వాస్తవానికి బిల్డింగ్ కొలాప్స్ అయిందనేటువంటి అంశం మొదటగా తెలిసినప్పటికీ తర్వాత బిల్డింగ్ కాదు, బిల్డింగ్ కి సంబంధించి నిర్మాణంలో ఉపయోగిస్తున్నటువంటి గోవా కట్టెలు విరిగిపోవడంతోనే ఆ కట్టెల మీద నిలబడి పనిచేస్తున్నటువంటి కార్మికులు 5 నుంచి 7 అంతస్తు మీద నుంచి ఒక్కసారిగా కింద పడిపోవడంతో ముగ్గురా చనిపోయారనేది ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాల్సింది. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం అయితే 2 ప్రాణాలు కోల్పోయారని కొంతమంది చెప్తున్నారు, 3 ప్రాణాలు కోల్పోయారని కొంతమంది చెప్తున్నారు. సో మొత్తం అక్కడ ఇటుకలు పడ్డాయి, ఆ కింద మొత్తం ఇటుకలు ఉన్నాయి, రాళ్లు ఉన్నాయి, మట్టి ఉంది. సో అంత మీద నుంచి చాలా కింద పడిపోవడంతో కార్మికులు అయితే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7 మంది పని చేస్తున్నట్లు అధికారులతో పాటు సిబ్బంది కూడా అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా అందినటువంటి సమాచారంతో ఈ ఘటన అనేది కొంత నిర్లక్ష్యం కారణంగానే జరిగిందనేది ఒక వాదన వినిపిస్తుంది. సో అధికారులు ఇంకా స్పాట్ కి చేరుకోవాల్సి ఉంది. స్పాట్ కి చేరుకొని పూర్తి స్థాయిలో అంచనా వేయాల్సి ఉంది. దాంతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సాధించాలి. ఒక ఇంటికి సంబంధించిన పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు యాజ్ పర్ ప్లాన్ నిర్మిస్తున్నారా, దాంతో పాటు సరైనటువంటి జాగ్రత్తలు, ఆ ప్రమాణాలు అన్ని కూడా మెయింటైన్ చేస్తూ నిర్మాణం జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఆ కట్టెలకు సంబంధించి సరిగ్గా కట్టలేదా లేదా
ఆ స్ట్రక్చర్ కి సంబంధించి ఏదైనా ల్యాబ్స్ ఉన్నాయనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటనకు సంబంధించి ఆ ఇంటి ఓనర్ పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 2 లేదా 3 ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. దాంతో పాటు మరో 3 నుంచి 4 ఆసుపత్రిలో ప్రస్తుతం సీరియస్ గా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ పైన ప్రస్తుతం అయితే కేసు నమోదు కాబోతుంది అనేది అధికారులు చెప్తున్నారు. సో ఈ మొత్తము 7 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ లో చాలా రోజుల నుంచి ఆ గోవా కట్టెలకు సంబంధించి చాలా రోజుల క్రితమే అది కట్టారు. దానిపైనే ఉండి గడిచినటువంటి 3-4 రోజుల నుంచి పని చేస్తున్నారు. కానీ వాళ్ళు అవి కూలిపోవడానికి గల కారణం అనేది ప్రధానంగా తెలియాల్సి ఉంది. మేబీ అవి వీక్ గా ఉండొచ్చు, పాత కట్టెలు అయి ఉండొచ్చు, లేదా సరిగా కట్టకపోయి ఉండొచ్చు, లేదా స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ల్యాబ్స్ అయి ఉండొచ్చు. ఇట్లా ఒకటి కాదు, దాదాపుగా 4-5 నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ల్యాబ్స్ ఉన్నట్లయితే ప్రాథమిక అంచనా ప్రకారం అయితే తెలుస్తుంది. దీనిపైన ఇంకా పూర్తిగా అఫీషియల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఓవరాల్ గా మాత్రం తొలి చౌకీలో బిల్డింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన కార్మికులు 2 లేదా 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 4 స్థానికులు ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి సిబ్బంది, ఫైర్ కి సంబంధించినటువంటి సిబ్బంది, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది అందరూ కూడా స్పాట్ కి చేరుకొని సహాయక చర్యలు, అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికైతే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ కాకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు, అవసరమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి కారణం ఏమై ఉంటుంది? కట్టెలు వీకా, లేదా స్ట్రక్చర్ ఇంబ్యాలెన్సా, లేకపోతే అధికారులు ఎందుకు దీనిపైన ఫోకస్ చేయలేదు? ఇవి ఇంత వీక్ గా కట్టెలు కడుతున్నప్పుడు కనీస జాగ్రత్త ప్రమాణాలు మెయింటైన్ చేయనప్పుడు ఎందుకు వాళ్ళు కనీసం జాగ్రత్తలు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు అనేటువంటి అంశాలపైన తీవ్ర దుమారమే రేగుతుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా తయారు చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్ వద్దకైతే అధికారులు, పోలీసులు చేరుకొని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. 4 మాత్రం ఆసుపత్రిలో ఉన్నారు, 2 లేదా 3 ప్రాణాలు కోల్పోయారు అనేది మనకి మరి కాసేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు ప్రస్తుతం అయితే 2 ప్రాణాలు కోల్పోయారు అనేది అయితే అఫీషియల్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మిగతా వివరాలు మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఎగ్జాక్ట్ గా ఏ టైం కి జరిగింది, అలానే మరి ఈ ఘటన జరుగుతున్నప్పుడు దాదాపు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు? ఇంత పెద్ద బిల్డింగ్ కాబట్టి ఖచ్చితంగా ఒక 30 నుంచి 40 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే ఈ కట్టెల మీద నిలబడి మాత్రం పనిచేస్తున్నది ఒక 7 మంది మాత్రం. 7 మంది అనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశం. ఈ బిల్డింగ్ చూస్తే ఒక చిన్న లేన్, ఇంత పెద్ద బిల్డింగ్ కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అనేటువంటి ప్రశ్న కూడా ప్రస్తుతం ఉత్పన్నం అవుతుంది. ఈ స్పాట్ లో చూస్తే కింద మాత్రం రేకులు కట్టి మీద గ్రీన్ కలర్ క్లాత్ ఫుల్ ఆ బిల్డింగ్ కి కవర్ చేసి చూపిస్తున్నారు. సో ఆ బిల్డింగ్ కి సంబంధించి మొత్తం ఆ కట్టెలు ఎక్కడికక్కడ విరిగిపోయి ఉన్నాయి. గోవా కట్టెలు అంటారు వాటిని. సో ఆ కట్టెలు విరిగిపోవడంతోనే అంత పై నుంచి కింది పడిపోయారు. మధ్యాహ్నము జరిగి ఉండొచ్చు అనే 12 లేదా 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనేది అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. దీనిపైన ఇంకా పూర్తి సమాచారం స్థానికుల దగ్గర నుంచి సమాచారం కూడా సేకరిస్తున్నారు. ఈ కట్టెలు ఎప్పుడు కట్టారు, ఎప్పటి నుంచి ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతుంది, ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారని మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు వివరాలు పూర్తి స్థాయిలో వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళ రికార్డ్స్ లో ఉంటాయి కాబట్టి ఆ బిల్డింగ్ కి సంబంధించి ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నటువంటి అంశం కూడా వెరిఫై చేస్తున్నారు. ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకున్నారు, సెట్ బ్యాక్స్ అన్ని కూడా సరిగ్గా వదిలేరా, పూర్తి స్థాయిలో జాగ్రత్త ప్రమాణాలు ఏమైనా పాటించారా లేదా అనేటువంటి అంశాలపైన కూడా వాళ్ళ యాంగిల్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ యాంగిల్లో వాళ్ళు రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ లోకల్ గా ఈ బిల్డింగ్ కి సంబంధించి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ బిల్డింగ్ కి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ అధికారి, ఇంజనీర్ దీనిపైన ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో ఎలాంటి జాగ్రత్త ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. సో వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంది. బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ పైన మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నట్లయితే అధికార వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. ఈ ప్రస్తుతం ఈ బిల్డింగ్ దగ్గర ఒక్కసారిగా ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, 4 తీవ్ర గాయాలయ్యాయి, 4 లేదా 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఆ రాడ్స్ కట్టెలు పెట్టి ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఏరియాని మొత్తం కూడా కవర్ చేశారు. మిగతా వాళ్ళని జనాలను ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఆ చనిపోయిన వారి బాడీస్ ని మరి కాసేపట్లో గవర్నమెంట్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. షోన్, ప్రస్తుతం ఆ బిల్డింగ్ కి సంబంధించి యజమాని కానీ కాంట్రాక్టర్ కానీ వారి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ అయితే ప్రస్తుతం ఇక్కడ లేరు, నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ లేరు. సో అధికారులు
ప్రస్తుతం ఈ హడావిడిలో అంటే మన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగింది కాబట్టి ప్రస్తుతం అయితే ఆ ఓనర్ కి అయితే మరి కాసేపట్లో ఫోన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ ఓనర్ ని కూడా అదుపులో తీసుకోబోతున్నారు. ఆయన మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు అయితే నమోదు కావడం మాత్రం ఖాయం. జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అయితే ఈ బిల్డింగ్ ఓనర్ పైన ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు అయితే దాంతో పాటు లోకల్ గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రస్తుతం అయితే డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఇతర అధికారులు అందరూ కూడా బాడీని ఏవైతే కింద పడిపోయి ఉన్నటువంటి బాడీస్ ఉన్నాయో ఆ బాడీస్ అయితే ఇప్పటికే తరలించడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఇటుకలు దాంతో పాటు ఏవైతే కట్టెలు విరిగిపోయి ఉన్నాయో అన్నిటి కూడా ఇక్కడ నుంచి తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు లోకల్ పోలీసులు ఈ బిల్డింగ్ దగ్గరే ఉండి ప్రస్తుతం అయితే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అవసరమైనటువంటి సహాయక చర్యలు అయితే ఇప్పటికే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ మాత్రం ఖచ్చితంగా ఇలా సాయంత్రం వరకు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. క్రిమినల్ కేసులు కూడా ఆయన మీద నమోదు కాబోతున్నట్లు అధికార వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడికి మనం స్పాట్ కి చేరుకున్నాము. ఇక్కడ ఇద్దరు కార్మికులు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్టయితే ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ లో పోలీసులు కానీ డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో ముఖ్యంగా ముస్లిమ్స్ కొంత ఎక్కువ ఉండేటువంటి ఏరియా. వాళ్ళు రోజా రంజాన్ పండుగలో నిమగ్నమై ఉన్నారు. ఈ టైంలో ఇట్లాంటి ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా పోలీసులు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఇంత పైనుంచి పడి. కొంత సెన్సిటివ్ అంశం కాబట్టి దాంతో పాటు ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. పోలీస్ కి సంబంధించినటువంటి వాహనాలు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాహనాలు, జనాలు అందరూ కూడా ఒక్కసారిగా గుమ్మిగూడుతున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని అందరూ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కొంత సెన్సిటివ్ అంశం కాబట్టి పరిసర ప్రాంతాల్లో పోలీసులు వచ్చినటువంటి జనాలందరినీ కూడా కొంత దూరంకి పంపించేస్తున్నారు. మొత్తం ఈ బిల్డింగ్ ఏరియాని కూడా మొత్తం ఆపేసి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా అధికారులు క్లోజ్ చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తోలు చౌకీలో ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో ఆ గోవా కట్టెల మీద నిలబడి పనిచేస్తున్నారు కార్మికులు. సో ఇద్దరు మొత్తము 6 లేదా 7 మంది కింద పడిపోయినట్లు సమాచారం. అందులో మాత్రం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు అధికారులు. వాళ్ళ ప్రస్తుతం అయితే వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా మరి కాసేపటి ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి సిబ్బంది అయితే పెద్ద మొత్తంలో దాదాపుగా 4 డిఆర్ఎఫ్ టీమ్స్ ఇక్కడ స్పాట్ కి చేరుకున్నాయి. 2 వైపులా కూడా ఎవరిని రాకుండా అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా వాళ్ళతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ ని మాత్రం ఇక్కడికి రప్పించి ఖచ్చితంగా ఆయనతోని పూర్తి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయనని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ టోలీ చౌకీలో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం వ్యక్తి ఎక్స్క్లూజివ్ గా కూడా బిల్డింగ్ ని చూస్తున్నాం. అయితే ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న ఒక నూతన భవనానికి వెలివేషన్ పనులు నిర్వహిస్తూ ఉండగా కూడా ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే భవనం బయట వైపు ఉన్న డిజైన్ పనుల కోసం కూడా ఏర్పాటు చేసిన గోవా కట్టెలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే ఈ ప్రమాద సమయంలో కట్టెలపై ఉండి పనిచేస్తున్న 5 కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ ని కూడా బ్లర్ చేసి చూపిస్తున్నారు. అయితే ఆ పైనుంచి ఏదైతే బిల్డింగ్ మనకు మిడిల్ బాక్స్ లో కనిపిస్తుందో ఆ బిల్డింగ్ పైనుంచి కూడా గోవా కట్టెలపై నుంచి ఆ కట్టెలు పాతవైపోవడంతో దానిపై నుంచి జారి 5 కింద పడిపోయారు. ఇక ఇందులో ప్రస్తుతం ఇద్దరు కూడా మృతి చెందినట్లు కూడా అధికారికంగా ధృవీకరించారు. అయితే మరొక 3 పరిస్థితి కూడా విషమంగానే ఉంది. వైద్య చికిత్స నిమిత్తం వారిని హాస్పిటల్ కి తరలించారు. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నాణ్యత లేని పాత కట్టెలను వాడటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కూడా మనకి ప్రాథమికంగా అర్థమవుతుంది. అయితే సాధారణంగా అప్పటికే వాడి ఉన్న కట్టెలు బరువును తట్టుకోలేక విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనం ప్రజెంట్ బిల్డింగ్ ని కూడా చూసుకున్నట్లయితే ఆ బిల్డింగ్ పై నుంచి కార్మికులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రమాదవశాత్తు కూడా కట్టెల పై నుంచి కట్టెలు పాతవైపోవడంతో ఒక్కసారిగా విరిగిపోవడంతో పైనుంచి ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే 5 కింద పడిపోయారు. 5లో 2 పడిపోయిన వెంటనే కూడా మృతి చెందారు. ప్రస్తుతం 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ వారిని హాస్పిటల్ కి చేర్చారు. అయితే భవన యజమాని, కాంట్రాక్టర్ కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించకుండా కార్మికులకు ఇలాంటి సేఫ్టీ బెల్ట్లు కూడా ఇవ్వకుండా పనులు చేయించడం వల్లే ఈ మరణాలు సంభవించాయంటూ కూడా స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ప్రస్తుతం 2 కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది టోలీ చౌకీ భవన నిర్మాణానికి సంబంధించి. అయితే ప్రస్తుతం ఎవరైతే గాయాల పాలయ్యారో వారి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? టోలీ చౌకీలో 5 అంతస్తుల భవనం ని నిర్మిస్తున్నారు. దానికి
వెల్వేషన్ పనులు చేయడం కోసం గోవా కట్టెలు అన్ని కూడా కట్టి కార్మికుల చేత పని చేస్తుండగా ఒక్కసారిగా పైన ఉన్నటువంటి కట్టెలు కూలిపోవడంతోనే ఆ పైన అంతస్తులో ఉన్నటువంటి 7 కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది. అక్కడ 7 తీవ్ర గాయాలయ్యాయి. 3 స్పాట్ లో మృతి చెందారు. అయితే 4 గాయాలు కావడంతోనే వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం 7 కార్మికులు కూడా ఈ ప్రమాదం జరిగే సమయంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలని ఉస్మానియా హాస్పిటల్ కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. అయితే ఇక్కడ భవన నిర్మాణ యజమాని భవనాన్ని నిర్మించిన సందర్భంలో ఏవైతే సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ అక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోలేదు. గోవా కట్టెలు 5 అంతస్తుల వరకు ఇనుప రాడ్లతోని ఏదైతే వెల్వేషన్ పనులు ఉన్నాయో వాటిని చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కట్టెలతో కట్టి అక్కడ పనులు చేస్తుండగా ఎలాంటి సేఫ్టీ నామ్స్ కార్మికులు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 7 కార్మికులు కూడా 5 అంతస్తుల మీది నుంచి ఒక్కసారిగా కింద పడిపోవడంతో కింద రోడ్డు అదే విధంగా బిల్డింగ్ కి సంబంధించిన మెటీరియల్ అంతా ఉండడంతోని స్పాట్ లోనే 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగతా 4 కూడా తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2 పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే స్పాట్ కి చేరుకొని వెంటనే పోలీసులు 108 ద్వారా గాయపడిన వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఎంతమంది ఇంకా మొత్తం ఈ భవన నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా, ఎప్పటి నుంచి నిర్మిస్తున్నారు, వాటికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మొత్తం వెల్వేషన్ పనులు చేస్తుండగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రస్తుతానికైతే గుర్తించడం జరిగింది. 4 కూడా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఇప్పుడు NDRF బృందాలతో పాటు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అక్కడికి కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి మొత్తం శిథిలాలు కావచ్చు, కట్టెలకు సంబంధించి అన్ని తొలగించి వారిని అక్కడికి తరలించారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన భవన యజమాని పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్, ప్రస్తుతం ఈ ఘటనలో భవన యజమాని అలానే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం ఈజీగా కనిపిస్తుంది. మరి వారి డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? అంటే ఇప్పుడే ఘటన జరిగింది కాబట్టి పోలీసులు ప్రస్తుతం అయితే ఆ భవన యజమాని ఎవరు, కాంట్రాక్టర్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా ఉంది కాబట్టి వారి నిర్లక్ష్యం పైన వారి పైన కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ లో అనేక భవనాలు నిర్మిస్తూ ఉంటారు. ప్రథమంగా ఏదైతే కార్మికులు ఫస్ట్ వాళ్ళకి సంబంధించి సేఫ్టీ పాటించిన తర్వాతే నిర్మాణాలు జరగాలి, మెయిన్ ప్రియారిటీ సేఫ్టీకి ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉంటారు ప్రభుత్వ అధికారులు. అయినప్పటికీ కూడా ఎక్కడ పట్టించుకోకపోవడం, గోవా కట్టెలు అన్ని కూడా ఒకదానికొకటి కట్టుకుంటూ 5 అంతస్తుల్లో పనిచేస్తున్న సందర్భంలో ఒక బెల్ట్ లాంటిది ధరించి పని చేయాల్సి ఉంటుంది. కానీ కార్మికులకు అలాంటి బెల్ట్లు ఏవి ఇవ్వకుండా పనినే కేవలం పని కోసం పని చేయించడం కోసమే కాంట్రాక్టర్ ఆ పని చేయించడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భవన యజమాని నిర్లక్ష్యం, ఒకవేళ దానికి అనుమతులు లేకుంటే ఆ సంబంధించిన అధికారుల పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అనుమతులు లేకుండానే చాలా బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు కాబట్టి వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే అనుమతులు ఉంటే ఖచ్చితంగా సేఫ్టీ నామ్స్ కూడా పాటిస్తారు. కానీ ఇక్కడ వెల్వేషన్ పనులు చేయడం కోసం కట్టెలన్నీ కూడా ఒకదానికొకటి కట్టడం 5 అంతస్తుల పైన ఉన్నప్పుడు కార్మికులంతా 7 ఒకసారి సందర్భంలోనే అవన్నీ విరిగిపోవడంతో కింద పడిపోయారు. దాదాపు 5 అంతస్తుల పైనుంచి కింద పడిపోవడంతోనే ఈ ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉంది. మొత్తం 3 కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, 4 తీవ్రంగా గాయపడ్డారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. అక్కడ ఘటనా స్థలాన్ని పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. GHMC అధికారులు కూడా వీటికి సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నట్టు చెప్తున్నారు. ఇంకా ఈ భవన నిర్మాణానికి సంబంధించిన ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో ఖచ్చితంగా కార్మికులకు సంబంధించిన సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఈ సేఫ్టీ పట్టించుకోరు. ఏదో ఇన్స్పెక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే ఆ సేఫ్టీ పాటిస్తున్నాము, బెల్ట్స్ ఇస్తున్నాము, హెల్మెట్స్ ఇస్తున్నాము అని చెప్తుంటారు కార్మికులకు. కానీ ఇక్కడ ఎలాంటి సేఫ్టీ నామ్స్ పాటించకపోవడం, కార్మికులకు కనీసం బెల్ట్ కూడా, ఎందుకంటే 5 అంతస్తుల పైనుంచి పనిచేస్తున్న సందర్భంలో ఏదైతే వాళ్ళు ఆ గోవా కట్టెలు కడుతున్నారో వాటికి ఆ బెల్ట్ తగిలించుకుని ఉంటే వాళ్ళు కింద పడిపోయి ఉండేవారు కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి అక్కడ సేఫ్టీ నామ్స్ పాటించకపోవడం,
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భవన యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు అక్కడ వచ్చిన వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సురేష్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మృతి చెందిన వారు అలానే ఎవరైతే గాయాల పాలయ్యారో ఆ కార్మికులంతా ఎక్కడ వారు, ఏ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు చెప్తున్నారు? ఈ ఘటన జరిగిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ స్పాట్ కు చేరుకున్నట్టు తెలుస్తుంది. వారి వివరాలు ఇంకా సేకరిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ముగ్గురు చనిపోయారు కాబట్టి అక్కడంతా కూడా ప్రస్తుతం క్లియర్ చేసే పనిలో అధికారులు ఉన్నారు కాబట్టి వారు చనిపోయిన వారు ఎవరు, వారికి సంబంధించిన ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కువగా పక్క రాష్ట్రాల నుంచి కార్మికులు భవన నిర్మాణంలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ చాలా మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులే ఎక్కువగా పనిచేస్తుంటారు. ఇటు ఏపీకి చెందిన కార్మికులతో పాటు ఇతర బీహార్, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు కూడా ఎక్కువగా ఈ భవన నిర్మాణాల్లో పనిచేస్తుంటారు కాబట్టి ఆ రాష్ట్రాలకు చెందిన వారా లేదంటే ఇక్కడే లోకల్ చెందిన వారా అనేది కూడా వెరిఫై చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎక్కడే పక్కనే ఉన్నటువంటి వారు కొంతమంది వచ్చారు కానీ ఇంకా మిగతా 7 పడిపోయారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. కానీ ముగ్గురు చనిపోవడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. కార్మికులు భద్రతను పట్టించుకోవడం లేదు కాంట్రాక్టర్లు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తోటి కార్మికులు. మొత్తం ఉదయం నుంచి కూడా పని చేస్తున్నారు. సడన్ గా ఆ గోవ కట్టలన్నీ కూడా పడిపోవడంతోనే 5 అంతస్తుల నుంచి కింద పడిపోవడంతో ముగ్గురు కూడా చనిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే సురేష్, కింద పడిపోయినప్పుడు కింద రాళ్ళు, కర్రలు వాటి మీద పడిపోయారా లేదా కార్ కూడా ఉంది అక్కడ, కార్ మీద పడిపోయారా? చుట్టూ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే పైనుంచి ఒక్కసారిగా వారికి ఏం జరిగిందో అర్థం కాకుండానే 7 కూడా ఒక్కసారిగా కింద పడిపోయారు. అక్కడ రోడ్డు, అదే విధంగా ఇటుకలు, రాళ్లు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో చాలా ఎత్తు నుంచి కింద పడిపోవడంతో వాళ్ళకి ఫ్రాక్చర్లు కావడం, తల పగలడం, వెంటనే అక్కడ ముగ్గురు స్పాట్ లో చనిపోయారు. రోడ్డు పైనే పడిపోయారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ కింద పడ్డటువంటి గాయపడ్డ వ్యక్తుల విజువల్స్ కూడా కనబడుతున్నాయి కాబట్టి వారు డైరెక్ట్ గా కింద పడిపోవడంతోనే ఈ స్థాయిలో ప్రమాదం జరిగింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ప్రస్తుతానికి అని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సురేష్, ప్రస్తుతం ఆ కాంట్రాక్టర్ అలానే యజమాని ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం మనకి ఈజీగా అర్థమవుతుంది. వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు పోలీసులు? ఖచ్చితంగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఉంటే వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. గతంలో కూడా అనేక ఘటనలలో అరెస్ట్ చేశారు కానీ ప్రమాదాలు మాత్రం ఆగట్లేదు. వీరికి కఠినంగా శిక్షలు పడితే తప్ప కార్మికులకు సంబంధించిన భద్రత పైన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ భవన యజమానికి సంబంధించి కూడా ఆయన నిర్లక్ష్యం ఉంటే ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్ కి తరలిస్తున్నారు తప్ప ఆ తర్వాత ఎలాంటి శిక్షలు పడట్లేదు కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కఠినంగా శిక్షలు పడితే కార్మికుల భద్రతను కూడా ప్రధాన ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా గతంలో డిమాండ్ చేశాయి. కాబట్టి ఇప్పుడు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి కాంట్రాక్టర్, అదే విధంగా ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా అక్కడికి వచ్చినటువంటి కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సురేష్, ఎటువంటి ట్రాఫిక్ సేఫ్టీ తీసుకుంటున్నారు పోలీసులు? ఎందుకంటే అక్కడ మొత్తం కూడా టోలీ చౌకీ కాబట్టి ఇది రంజాన్ మంత్, చాలా మంది స్థానికులు తిరగొచ్చు కూడా. మరి ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఆంక్షలు విధించారు పోలీసులు? అంటే ఇది కొంచెం గల్లీలో అయ్యింది కాబట్టి మెయిన్ రోడ్ పైన ఎలాంటి అంతరాయం లేదు. పక్కన ఉన్నటువంటి టోలీ చౌక్ కి కొంచెం దూరంలో లోపల గల్లీలో అయింది కాబట్టి ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేదు. ప్రస్తుతం అయితే యథావిధిగా కొనసాగుతుంది. పోలీసులు అక్కడ ఉన్నటువంటి మృతదేహాలని, గాయపడ్డ వారిని హాస్పిటల్ తరలించి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్క్రీన్ పైన హైదరాబాద్ టోలీ చౌకీ పరిధిలోని పెను విషాదం చోటు చేసుకుంది. అయితే ఆ బిల్డింగ్ ని కూడా మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ బిల్డింగ్ పై నుంచి పొరపాటున కట్టెల మీద కాలు వేసి వెంటనే 7 వరకు కూడా పడిపోయారు. ఇక ఇందులో ప్రస్తుతం 3 మృతి చెందినట్లు కూడా అధికారికంగా ధృవీకరించారు. అయితే ఆ కింద కూడా మనం చూసుకున్నట్లయితే ఆ ఫ్లోర్ మీద ఆ బిల్డింగ్ కి సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా ఉంది. వారు తెలియకుండా అంటే చూసుకోకుండా కర్రలు అసలు మొత్తం కూడా పాతవైపోయినట్టు పాడైపోయిన కర్రల కింద కూడా కనిపిస్తున్నాయి. గోవా కట్టెల కింద కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పై నుంచి వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని బెల్ట్లు కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో మనకి ఈజీగా కాంట్రాక్టర్ అలాగే బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యం కూడా ఈజీగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ 3 మృతి చెందారు. మరికొందరు పరిస్థితి విషమంగానే ఉంది. వారికి కూడా వైద్య చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేర్చారు. అయితే
సుమారు 5 అంతస్తుల ఎత్తు నుంచి కూడా పడడంతో ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 2 కార్మికులకి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ప్రమాదంలోంచి కూడా పైనుంచి కూడా గోవా కట్టెలపై కాలు వేసి ప్రస్తుతం 7 పడిపోయినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రజెంట్ స్పాట్ నుంచి మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రైట్ శ్రవణ్, అయితే పోలీసులు ఏం చెప్తున్నారు? 7 పడిపోయారా, ఇంకా ఎవరైనా పడిపోయారా? తొలి చౌకీలోని ఒక భవనం దగ్గర ప్రమాదం జరిగింది. 2 ప్రాణాలు కోల్పోయారు. తొలి చౌకీలోని హస్మత్ కి సంబంధించినటువంటి బిల్డింగ్, మొత్తం 7 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ మనము దృశ్యాల్లో చూడొచ్చు. ఇదే బిల్డింగ్ దగ్గర ప్రమాదం జరిగింది. మొత్తము 2 ప్రాణాలు కోల్పోయినట్లు కొంచెం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా అఫీషియల్ గా చెప్పాల్సి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు బ్లడ్ ఏ విధంగా ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. కార్మికులకు సంబంధించినటువంటి షూస్ ఇవి. సో కార్మికులు పైన గోవా కట్టెల మీద, అంటే ప్రస్తుతం మనం ఈ దృశ్యాల్లో చూడొచ్చు, ఈ కట్టెలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ కట్టెల మీద నిలబడి బిల్డింగ్ నిర్మాణంకి అవసరమైనటువంటి పనులు వాళ్ళు చేపడుతున్నారు. సో ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఒక్కసారిగా ఆ కట్టెలు విరిగిపోవడంతో మొత్తము డ్యామేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ కార్ లో ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్నారు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. पूरा कार ऊंचा नीचे गिरने के बाद हुआ? जी हाँ, ऐसा जब भी हाँ, वो कार में आप थे? जी हाँ, मैं कार में। क्या हुआ सब थोड़ा डिटेल में बताएंगे? पेड़ का कुछ भी नहीं, कार में थे, हम निकल रहे थे, पूरा मलबा गिर गया बस। कितने लेबर? वही में तो समझ नहीं आया, 2 आदमी तो स्पॉट पे डेथ हो गए, वो दिखा मुझे। 5 लोगों को हॉस्पिटल, और वो ऑटो उसका भी परेशान थे? नहीं बात गाड़ी में अंदर बैठे हुए ये पूरा वो लोग चेंज आने के बाद हुआ? नजीर साहब आके बॉडीज को लेके गए, वही देखे तो हम लोग गिरने के बाद चल के भागे थे, पूरा धुआं हो गया था। एमआईएम के एक्स कॉर्पोरेटर जो है ना नजीर साहब, वो आके बॉडीज को लेके गए। क्या गिरा बोले? अल्हम्दुलिल्लाह, लगा शुक्र है, ठीक है अल्हम्दुलिल्लाह। तो ये कितने कब से कंस्ट्रक्शन में है ये बिल्डिंग? तो मतलब कार आप यहीं पे रहते हैं? यहाँ मेरा यहाँ पर बाजू शोरूम है, वहीं पर था। तो रेगुलरली आप कार यहीं पे पार्क करते हैं? जी जी। సో వెహికల్ ఆయన పార్క్ ఇక్కడ చేశారు. కార్ లో ఉన్నప్పుడు 6 మంది కార్మికులు పడ్డారు. అందులో 2 కోల్పోయారు. మిగతా వారిని స్థానికున్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకి సంబంధించి 2 అయితే ప్రాణాలు కోల్పోయినట్లయితే అధికారులు అఫీషియల్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో 2 అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొదటగా ఈ ఘటన జరిగిన తర్వాత బిల్డింగ్ కోల్పోయి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి వార్త కొంచెం సర్క్యులేట్ అయింది. దాని తర్వాత వాస్తవానికి బిల్డింగ్ కాదు, బిల్డింగ్ నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఆ గోవా కట్టెలకు సంబంధించి విరిగిపోవడంతోనే దాని మీద నిలబడి పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా కింద పడిపోయారు. ఆ సమయంలో కొంతమంది 2 చనిపోయారని చెప్తున్నారు, కొంతమంది 3 చనిపోయారని చెప్తున్నారు. అధికారులు మాత్రం ఇంకా దీనిపైన అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం 2 ప్రాణాలు కోల్పోయినట్లయితే ఆయన మీడియా ముఖంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా 4 మాత్రం ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. ఓవరాల్ గా మాత్రం ఈ ఘటన పైన స్థానిక ఉన్నటువంటి ఇంజనీర్ ఇదా కూడా కేసు నమోదు చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పర్మిషనే కాకుండా బిల్డింగ్ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, జాగ్రత్త ప్రమాణాలు పాటిస్తున్నారా లేదన్నటువంటి అంశం పైన కూడా ఇంజనీర్ ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దాంతో పాటు బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ పైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇదే అంశాన్ని ఆఫ్ ద రికార్డ్ లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ తొలి చౌక్ కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు
ఇది సెకండ్ లైన్, మెయిన్ రోడ్ కి ఆనుకున్నటువంటి సెకండ్ లైన్ లో ఒకసారిగా బిల్డింగ్ సంబంధించినటువంటి ఘటన జరిగిన తర్వాత పరిస్థితి చూడొచ్చు. టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు, పోస్టింగ్ ఇక్కడికి చేరుకున్నారు, పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఆటో మనం ఒకసారి గమనించవచ్చు. ఈ ఆటో మీద వ్యక్తులు కింద పడితే ఏ విధంగా ఆటో మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. అటువైపున మనం కార్ గమనించవచ్చు. కారు కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఇద్దరు వ్యక్తులు పడడంతో కారు కూడా దాదాపుగా డ్యామేజ్ అయిపోయింది. పైనుంచి కాంక్రీట్ కూడా మొత్తం పైనుంచే పడినట్లు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో రాడ్స్ ఉన్నాయి, సీకులు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, మట్టి సిమెంట్ అంత కూడా ఉంది. సో ఇది మొత్తం ఇంత పెద్ద ఘటన జరగడానికి ప్రధానంగా దృష్టి పెట్టకపోవడం అనేది అధికారుల నిర్లక్ష్యం, దాంతో పాటు ప్రమాణాలు పాటించలేదు అనేది ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ నిర్లక్ష్యం. సో ఇద్దరి మీద కూడా చర్యలు ఉండబోతున్నాయా, కేవలం బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్ మీద మాత్రమే కేసులు నమోదు చేస్తారనేది చూడాల్సి ఉంది. ఓవరాల్ గా మాత్రం ఇప్పుడు మధ్యాహ్నం ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో సంచలనం రేపి మొత్తం ఇక్కడ స్థానిక ఉన్నటువంటి రైట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇటు కార్ అలానే ఆటో కూడా మొత్తం కూడా హోల్స్ పడిన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. అయితే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 7 కూడా పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో ప్రజెంట్ 2 అధికారికంగా మృతి చెందినట్లు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు స్పాట్ నుంచి. రైట్ సురేష్, ప్రస్తుతం 7 పైనుంచి పడిపోయినట్లు కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే 7 పడిపోయారా, ఇంకా ఎవరైనా పడిపోయారా? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? అలానే మనం ఆటోని కార్ని కూడా చూసుకున్నట్లయితే మొత్తం కూడా హోల్ పడినట్లు కనిపిస్తుంది. గాయాలైన వారి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? ప్రస్తుతం గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ మొత్తం భయానక పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రైలింగ్ అయితే ఏదైతే కడతారో అదంతా కూడా కింద పడిపోవడం జరిగింది. గోవా కట్టెలతో సహా ఆటో కూడా డ్యామేజ్ కావడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ డిఎఫ్ఓ కూడా రావడం జరిగింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి, ఈ బిల్డింగ్ సంబంధించి. ఒకసారి ఎంతమంది గాయపడ్డారు సార్, ఎంతమంది చనిపోయారు? ఆ డీటెయిల్స్ అన్ని గేదర్ చేస్తాను. మేము వచ్చేసరికి ఆల్రెడీ షిఫ్ట్ చేసారు, తర్వాత అయితే ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఒక్కసారిగా ఆటో కూడా మనం చూడొచ్చు. అంటే పైనుండి పడ్డటువంటి ఫోర్స్కి ఇక్కడ ఆటో పైన పడి కింద కార్మికులు పడిపోవడంతో 3 స్పాట్లోనే చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించి అనుమతులు ఏ విధంగా తీసుకున్నారు, మొత్తం ఎక్కడ కూడా రోడ్స్కు సెట్ బ్యాక్ కూడా జరగకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఏమాత్రం సేఫ్టీ నామ్స్ పాటించకుండా కేవలం కర్రలతోనే పై వరకు కూడా 5 అంతస్తుల పైన ఉన్నటువంటి సైడ్ కట్టే రైలింగ్ అంతా కూడా కూలిపోయి కింద పడిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ గుర్తించే జరిగింది. పోలీసులు మొత్తం ఇక్కడ సీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా దూరంగా పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం 7 కింద పడిపోవడంలో అందులో 3 చనిపోయారు, 4కి గాయాలయ్యాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే మృతదేహాలను ఉస్మానియా మార్చరికి తరలించారు. గాయపడ్డ వారిని కూడా హాస్పిటల్ తరలించారు. ఎంతమంది చనిపోయారు? 2 చనిపోయారు. 2 చనిపోయిందని తెలుస్తా ఉన్నది. ఇన్వెస్టిగేషన్ చెప్తాము. మొత్తం ఎంతమంది కార్మికులు? 3 ఇంజూర్డ్ ఉన్నారు, 2 ఎక్స్పైర్డ్. ఫర్దర్ మేము చెప్తాం. ఇప్పటివరకు అయితే మాకు తెలిసిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు మాకు తెలుసు. ఓకే, అంటే పైన ఏం జరుగుతుంది సార్? కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది, గోడ కడతా ఉన్నారంట. ఓకేనా, రైట్. పైన పని చేస్తున్న సందర్భంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా పైన వర్క్ చేశారు కాబట్టి మిగతాది ఏదైనా మళ్ళీ కూలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు పంపించేస్తున్నారు. చాలా మంది ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున జనాలు కూడా రావడంతో వారందరినీ కూడా దూరం పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. మొత్తం ప్రస్తుతానికైతే అధికారికంగా 2 చనిపోయారని చెప్పేసి కూడా ఉమేనగర్ సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇంకా ఈ సీరియస్గా మిగతా వారు ఇంజూరీ అయ్యారు కాబట్టి వారు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం ఈ బిల్డింగ్కి అనుమతులు ఉన్నాయా లేదా, అసలు మొత్తం రోడ్డుకి మొత్తం ఆక్యుపై చేసి కట్టినట్టే కనబడుతుంది. కనీసం ఏదైతే జిహెచ్ఎంసీ నామ్స్ కావచ్చు, హెచ్ఎండిఏ నామ్స్ కానీ ఎక్కడ కూడా పాటించకుండా బిల్డింగ్ అంతా కూడా నిర్మించారు. పైన ఉన్నటువంటి రేలింగ్ కడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ రేలింగ్తో సహా అక్కడ ఉన్నటువంటి గోవా కట్టెలు అన్నీ కూడా
కూలిపోవడంతోనే ప్రమాదం జరిగింది. అంటే మొదట ఆ రైలింగ్ మొత్తం ఏదైతే ఐరన్తో ఉన్నటువంటి కింద పడిపోయినటువంటి కనబడుతున్నటువంటి భాగాలు ఉన్నాయో అదంతా కూడా కట్టెలపై పడిపోవడంతో ఆ కట్టెలన్నీ కూడా విరిగిపోయి మళ్ళీ రోడ్డుపై పడిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. పక్కనే ఉన్నటువంటి ఆటో, ఇక్కడ ఉన్నటువంటి అంత మెటీరియల్ పైనుంచి 5 అంతస్తులతోని ఆ పైన కట్టినటువంటి రైలింగ్తో సహా కార్మికులు 7 కూడా కింద పడిపోవడంతో ఇక్కడ సీసీ రోడ్ ఉండడంతో ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఇది జరిగిందో పూర్తిగా ప్రస్తుతం అయితే ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. బిల్డింగ్కి సంబంధించి కూలిపోవడంతో కార్మికులు చనిపోవడంతో తెలుసుకొని అందరినీ కూడా దూరం పంపించే పరిస్థితి ఉంది. 5 అంతస్తుల పైన ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మనం పైన ఒకసారి చూసినట్టయితే ఆ రైలింగ్ వాల్ అయితే కట్టిరో ఆ వాల్ అంతా కూడా వెల్వేషన్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఆ ఐరన్ అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా కట్టెలపై పడిపోవడం, వెంటనే కార్మికులు కూడా కిందికి వచ్చి పడిపోవడం జరిగిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించారు. దీనికి అనుమతులు ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కార్మికులు చనిపోవడానికి గలటువంటి కారణాలపైన, అదేవిధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యము, ఇక్కడ బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్కి తరలించడం జరిగింది. చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా మార్చరీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకి మృతదేహాలను అప్పచెప్పనున్నారు. అయితే ఒక్కసారిగా పని చేస్తుండగానే ఘటన జరగడంతో ఇక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడదాం. एक बार बोले सर क्या हुआ है? नहीं मैं नहीं था यहाँ पर, मैं नहीं था। अभी बिल्डिंग कोलैप्स होने के बाद वो रेलिंग कोलैप्स हो गया? नहीं, जब तो गिरे को देखे हम, नीचे आदमी गिरे हुए थे, उस पे 4 आदमी गिरे हुए थे, 2 आदमी डेथ हो गए थे, 2 सीरियस थे उस समय। पूरा 6 मेंबर्स है उधर? नहीं 4 मेंबर्स है, ऊपर से 4 नीचे गिरे थे, उसमें 2 डेथ हो गई, 2 सीरियस थे। किसका है ये बिल्डिंग, किसका है, कौन बन रहा है? उसका नाम तो नहीं मालूम, बिल्डर है, उसका नाम नहीं है। कितने दिन से काम चल रहा है इधर? ये तो 1 साल हो गया काम चल रहा है, 1 साल से चल रहा है, 1 साल से काम चल रहा है। అయితే సంవత్సరం నుంచి కూడా ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నారు అంటున్నారు. దానికి సంబంధించి మొత్తం అంటే స్లాబ్లన్నీ పూర్తయ్యాయి, వెల్వేషన్ పనులే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి ఆ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం మళ్ళీ పైనుంచి ఏదైనా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టూ కట్టెలు పెట్టేసి ఎవరిని కూడా ఇటువైపు రాకుండా ప్రస్తుతం అయితే పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఎవరిని కూడా అటువైపు వెళ్లకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తీవ్ర విషాదం కార్మికుల కుటుంబాల్లో జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా కార్మికుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇటుకలు మెటీరియల్ అంతా కూడా పైన రైలింగ్ ఏదైతుందో ఆ రైలింగ్ సంబంధించిన మొత్తం కట్టే మెటీరియల్ అంతా ఒక్కసారిగా కింద పడిపోవడంతోనే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ జరిగిందని చెప్పేసి కూడా గుర్తిస్తున్నారు. మొత్తం ఆ సంవత్సరం నుంచి కూడా బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ నిర్మించారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. క్లూస్ టీమ్ అధికారులు కూడా క్లూస్కి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఇక్కడ సేకరిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం ఎలా జరిగింది, మొత్తం మెటీరియల్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా క్లూస్ టీమ్ అధికారులంతా కూడా రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ హైదరాబాద్ డిఎఫ్ఓ వెంకన్న కూడా రావడం జరిగింది. ఆయన కూడా పరిశీలిస్తున్నారు ఘటనా స్థలాన్ని, ఏ విధంగా జరిగింది, అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేదా, ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఉన్నాయా లేవా అనే దానికి. ఎందుకంటే 5 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ నిర్మించారు కాబట్టి వాటన్నిటికి సంబంధించి అనుమతులను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం ఏదైతే ఎంత ఫ్లాట్ ఉంటుందో అదంతా కూడా
కట్టేయడం జరిగింది. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా కూడా అటువైపు ఉన్నటువంటి బిల్డింగ్ నుంచి ఎస్కేప్ కావడానికి కూడా వీలు లేకుండా మొత్తం ల్యాండ్ ఎంత ఉందో అంత బిల్డింగ్ని కూడా నిర్మించినట్టు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భవన యజమాని నిర్లక్ష్యం ఇద్దరిది ఉంటే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గాయపడ్డ కార్మికులకు ప్రస్తుతం అయితే హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం 3 చనిపోయారు అంటున్నారు, కానీ అధికారికంగా 2 చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ప్రెసెంట్ విజువల్స్ లో కూడా ఈ దారుణం ఎంత దారుణంగా చోటు చేసుకుందో. అయితే బిల్డింగ్ పై నుంచి ఒక్కసారిగా కూడా ఎలివేషన్ పనులు నిర్వహిస్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం సంభవించింది. అయితే భవనం బయట వైపు డిజైన్ పనుల కోసం కూడా కొన్ని గోవా కట్టెలు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఎవరైతే పని చేస్తున్నారో ఆ బిల్డింగ్ లో 7 కార్మికుల వరకు పైనుంచి ఒక్కసారిగా ఒక్కొక్కరుగా కింద పడిపోయారు. అయితే వారు పడిపోయినప్పుడు కూడా మనం విజువల్స్ లో అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద కార్ కానివచ్చు, అలానే ఆటో కానివచ్చు, పూర్తిగా హోల్స్ పడిన విజువల్స్ కూడా కనిపిస్తుంది. అంటే ఒక మనిషి పడిపోతే ఏ విధంగా అయితే డ్యామేజ్ అవుతుందో ఆ విధంగా కార్ పైన ఉన్నది మొత్తం కూడా స్క్రీన్ కిందకు వెళ్ళడం, అలానే ఆటో కూడా ఒక మనిషి పడితే ఏ విధంగా అయితే హోల్ పడుతుందో ఆ విధంగా ఆటోను కూడా అయిపోవడం చూసాం మనం. అయితే ప్రజెంట్ 7 కార్మికుల్లో 2 అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందారు. మరొక 5 పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉందంటూ కూడా ఇటు వైద్య అధికారులు చెబుతున్నారు. అయితే సుమారు 5 నుంచి 6 అంతస్తుల ఎత్తు నుంచి పడడంతో 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రజెంట్ మరొక 5 పరిస్థితి కూడా హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గోవా కట్టెలు యూజ్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు సేఫ్టీ మెజర్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సేఫ్టీ బెల్ట్స్ పెట్టుకొని, సేఫ్టీ బెల్ట్స్ ఎవరైతే యజమానులు ఉంటారో వారు ఖచ్చితంగా కార్మికులకు సేఫ్టీ బెల్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్, ఎటువంటి సేఫ్టీ బెల్ట్స్ కూడా ఇవ్వలేదు కార్మికులకు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ కారణానికి మెయిన్ రీజన్ సేఫ్టీ బెల్ట్స్, సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా లేకపోవడం అన్నట్టు కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే నాణ్యత లేని పాత కట్టెలను వాడటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందంటూ కూడా ప్రెసెంట్ ప్రాథమికంగా అర్థమవుతుంది. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే అప్పటికే వాడి ఉన్న కట్టెలు బరువును తట్టుకోలేక విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రెసెంట్ భవన యజమాని, కాంట్రాక్టర్ కనీస భద్రతా ప్రమాణాలు పాటించుకోకుండా ఉండడం వల్లనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే 6-7 ఫ్లోర్స్ నుంచి కూడా వారు పైనుంచి ఒక్కొక్కరుగా 7 కూడా ఒక్కసారిగా పడిపోయారు. వాళ్ళు పనులు చేస్తున్న క్రమంలో గోవా కట్టెల మీద నుంచి కూడా ఒక్కసారిగా వారు పడిపోయారు. ప్రజెంట్ మనం విజువల్స్ కూడా స్క్రీన్ మీద చూస్తుంటే కూడా ఎంత దారుణంగా ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఘటనలో కార్ మీద కూడా మనిషి పడిపోయినట్టు కూడా మనకి ఈజీగా విజువల్లో కనిపిస్తుంది. ఇక ఆటోని కూడా చూసుకున్నట్లయితే ఒక మనిషి పడిపోతే ఏ విధంగా అయితే ఆటో హోల్ పడుతుందో ఆ విధంగా ఆటో మీద కూడా ఒక మనిషి పడిపోయినట్లు కూడా మనకి ఆనవాళ్ళు ఈజీగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ 7 పైనుంచి కిందకి పడిపోయారు. అయితే మొత్తం అక్కడ ఏదైతే సామాగ్రి ఉంటుందో, రాళ్ళు, అలానే ఫర్నిచర్ సామాగ్రి ఉంటుందో, ఇంటికి సంబంధించి తయారు చేసే సామాగ్రి ఉంటుందో, ఆ రాళ్ళు, కాంట్రాక్ట్, ఆ పనులు అవన్నీ కూడా కింద పడిపోతున్న విజువల్స్ ని కూడా మనం ప్రెసెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రజెంట్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు సిద్ధంగా. రైట్ శ్రవణ్, ప్రజెంట్ అధికారులు ఎవరైనా వచ్చారా? అలానే ఇంత దుర్ఘటన జరిగిన తర్వాత కాంట్రాక్టర్ కానీ, బిల్డింగ్ యజమాని కానీ ఎవరైనా స్పందించారా? ఈ బిల్డింగ్ నిర్మాణం అనేది పూర్తిగా తప్పుల తడక. ఇప్పుడే నేను జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడితే మనకు అందినటువంటి సమాచారం యాజ్ పర్ రూల్ ఈ బిల్డింగ్ నిర్మాణం జరగలేదు. ఈ బిల్డింగ్కి నోటీసులు కూడా ఇచ్చారు. ఇంత చిన్న రోడ్డుకి ఇంత పెద్ద బిల్డింగ్ ఏ విధంగా నిర్మాణం చేస్తారు అని అధికారులు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడికి చేరుకొని ఇంత చిన్న లేన్కి ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా నిర్మిస్తున్నారు, పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, రూల్ ప్రకారమే ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది అనేటువంటి వివరాలు తెలుసుకున్నప్పుడు ఈ బిల్డింగ్కి సంబంధించి మొత్తం ఈ బిల్డింగ్ అనేది పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా నిర్మించారు అనేది జిహెచ్ఎంసీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ధృవీకరించారు. మరి కాసేపట్లో ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి అంశం పైన స్పీకింగ్ ఆర్డర్స్ ఆల్రెడీ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్కి ఇచ్చారు. ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ని ఆయన విచారణకు కూడా పిలిచారు. అంటే ఈ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లకి పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని ఫ్లోర్లు నిర్మించారు అనేటువంటి అంశం పైన ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం ఉండే. గతంలోనే స్పీకింగ్ ఆర్డర్స్ అంటే దీనికి సంబంధించి సీకింగ్ ఆర్డర్స్ కూడా బిల్డింగ్ నోటీసులు కూడా ఇచ్చారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ నిర్మాణం అనేది ఆయన యథావిధిగా ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉన్నారు. సో ఇవాళ ఆ బిల్డింగ్కి సంబంధించి నిర్మాణంలో ఉన్న పైన ఒకసారి మనం ఆ కట్టెలు చూడొచ్చు. ఆ కట్టెలు మీద నిలబడి
బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణ పనులు అంటే సిమెంట్ కానీ ఇతర రాడ్స్కి సంబంధించినటువంటి పనులు చేస్తున్నప్పుడు ఒక్కసారిగా దాదాపుగా 7 మంది కార్మికులు క్రింద పడిపోతే అందులో 2 స్పాట్లోనే చనిపోయారు. ఒక కార్మికుడు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. మిగతా 4 మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో ఈ బిల్డింగ్కి సంబంధించి ప్రస్తుతం మనము స్టార్టింగ్ నుంచి ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నాం. ఈ బిల్డింగ్ ఇంత చిన్న లేన్కి ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మించవచ్చా, జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, సెట్ బ్యాక్స్ ఎంతవరకు పెట్టారు అనేటువంటి అంశం మనం అధికారులతో మాట్లాడితే అధికారులు కూడా ఇదే అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్డింగ్లో సెట్ బ్యాక్స్ లేవు, రూల్స్కి విరుద్ధంగా ఈ బిల్డింగ్ నిర్మించారు, వాళ్ళకి నోటీసులు 2 దఫాల నోటీసులు కూడా ఇచ్చాము, వాళ్ళు ఒక్కసారి కూడా వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళు రెక్టిఫైకి సంబంధించి అంటే వివరణ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ బిల్డింగ్ పైన త్వరలో చర్యలు ఉండబోతున్నాయి అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఘటన ప్రస్తుతం 3 కార్మికులు ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో కింద పడ్డారు కాబట్టి ఈ బిల్డింగ్ ఓనర్ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు కాబోతున్నట్లు స్పష్టంగా జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో దాంతోపాటు బిల్డింగ్కి సంబంధించిన పర్మిషన్ ఇస్తే ఆ బిల్డింగ్ ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అనేటువంటి అంశాలపైన కూడా ఆ బిల్డింగ్ ఓనర్ ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనే అంశాలపైన కూడా లోకల్గా ఉన్నటువంటి ఇంజనీర్, అది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, సూపరింటెండెంట్ ఇంజనీర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పాట్కి వచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా, రూల్స్కి ప్రకారం ఈ బిల్డింగ్ నిర్మించారా లేదా అనేటువంటి అంశాలపైన దగ్గరుండి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో నెగ్లిజెన్స్ కనిపిస్తూ ఉంది. బిల్డింగ్ ఇల్లీగల్ అనేది రూల్స్కి విరుద్ధంగా నిర్మిస్తున్నారు అనేది స్పష్టంగా ఇక్కడ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం. ఆ 2 మొత్తం 7 కార్మికులు కింద పడితే ఆ ఆటో మీద పడి ఆటో ఎంత డ్యామేజ్ అయిందో మనం ఒకసారి చూడొచ్చు. కింద మొత్తం రాడ్లు ఉన్నాయి, ఇటుకలు, మట్టి, సిమెంట్ మొత్తం ఉంది. ఇక్కడ బ్రెజా కారు ఉండే ఆ కారు మీద కూడా కార్మికులు పడ్డారు. ఆ కార్మికులకు సంబంధించినటువంటి షూస్ కూడా మనము దృశ్యాల్లో గమనించవచ్చు. మొత్తము ఇక్కడ 2 వైపులా కూడా రోడ్డుని అధికారులు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది, డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, లోకల్గా ఉన్నటువంటి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు మనం ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు. క్రూస్ టీమ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో మనం ఒకసారి ఆ బిల్డింగ్ చూడొచ్చు. ఆ బిల్డింగ్ కి ఒక సిసి ఫుట్ కెమెరా కూడా కనిపిస్తుంది. అందులో పూర్తి స్థాయిలో విజువల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి. దాని సిసి ఫుటేజ్ కి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా పోలీసులు రికవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని గంటలకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాలపైన కూడా చాలా లోతైన దర్యాప్తు అయితే చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఎస్ శ్రవణ్, ప్రస్తుతం అధికారులు ఆ బిల్డింగ్ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు, అలానే వెంటనే ఆపేయాలంటూ కూడా వాళ్ళు ఇటు నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి ఎందుకు ఆపలేదు? అంటే ఇంత బిల్డింగ్ కడుతూ ఉంటే కూడా ఎందుకు అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు? ఆల్రెడీ పర్మిషన్స్ ఇవ్వలేదు అంటూ కూడా ఇటు చెప్తున్నారు. అలాంటి చిన్న వీధిలో అంత ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ని కూడా కట్టొద్దంటూ కూడా అధికారులు చెప్పారు. అయినా సరే వాళ్ళు ఆపలేకపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? ఇన్ని ఫ్లోర్లు నిర్మించాలంటే నార్మల్గా 40 ఫీట్ల నుంచి 60 ఫీట్ల వరకు రోడ్డు ఉండాలి. అంత రోడ్డు ఉంటేనే ఇంత పెద్ద బిల్డింగ్కి పర్మిషన్ ఇస్తారు. ఒకటి. రెండోది, ఈ చిన్న స్పేస్, దీనికి సెట్ బ్యాక్స్ మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక బిల్డింగ్కి ఆనుకొని ఇంకో ఈ బిల్డింగ్ కూడా నిర్మిస్తున్నారు. నార్మల్గా అయితే దీనికి నాకు తెలిసి మేబీ G+2 మాత్రమే పర్మిషన్ ఉండొచ్చు. కానీ ప్రస్తుతం మనం చూస్తే నాకు తెలిసి 6 లేదా 7 ఫ్లోర్లు ఈజీగా నిర్మించి ఉంటారు. మరి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు కనిపించలేదా, లేదా వాళ్ళు డబ్బులు తీసుకొని లైట్ తీసుకున్నారా, సరే నిర్మించుకొని మనకేం పోయేది ఉందని అనుకున్నారా అనేది తెలియదు. కానీ ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్కి గతంలో జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వాళ్ళు వచ్చి మాకు వివరణ కూడా ఇవ్వాలి. ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మించారు, ఏ విధంగా నిర్మించారు, ఎంత నాణ్యత ప్రమాణాలు పాటించారనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వివరాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కూడా ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్కి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. ఈ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఈ బిల్డింగ్ని ఇప్పుడు సీజ్ చేస్తారా, డెమాలిష్ చేస్తారా, ఈ బిల్డింగ్ ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ఓనర్ మీద అయితే మాత్రం క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నారు. ఈ బిల్డింగ్కి సంబంధించి నిర్మాణం ఏవైతే రూల్స్ పాటించట్లేదని అధికారులు ఎవరైతే గమనించలేదో వాళ్ళ మీద మేబీ యాక్షన్ ఉండొచ్చు. టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారి మీద కూడా యాక్షన్ ఉండొచ్చు. ఇవన్నీ సెకండరీ. ప్రస్తుతం అయితే
ఈ బిల్డింగ్కి సంబంధించి కేవలం ఈ బిల్డింగ్ ఓనర్ నిర్లక్ష్యం కారణంగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్మికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఒక కార్మికుడు ఆన్ ద వే హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం మనం చూడవచ్చు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించిన సిబ్బంది కూడా స్పాట్కి చేరుకుంటున్నారు. వాళ్ళు కూడా ఫైర్ సిబ్బందితో ఇతర అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమైనా ఇంకా సహాయక చర్యలు ఏమైనా చేపట్టాల్సి ఉందా అనేటువంటి అంశాలకు పైన కూడా వారు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్స్ స్పాట్కి చేరుకొని గమనిస్తున్నటువంటి దృశ్యాలు మనము అవతల వైపు చూడొచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వాళ్ళు ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ బిల్డింగ్ పరిశీలించిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం పైన హలో లైవ్ ఉంది, నువ్వు పక్కన జరగమ్మా, కెమెరా పెట్టి కెమెరా పెట్టి నువ్వు అడ్డకొచ్చినావు. సో ఓవరాల్గా మాత్రం ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఘటన చూడొచ్చు మనము. పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 3 ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా పెద్ద ఇన్సిడెంట్గా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళ లీడర్స్ అందరూ కూడా ఫైర్ సిబ్బందితో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులతో వివరాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఓవరాల్ గా మాత్రం ఈ ఘటన పైన మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిజానిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. కేసు కూడా నమోదు చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. సో అన్ని వివరాలు తెలవాలంటే పూర్తి స్థాయిలో విచారణ పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికులకు ఏ విధంగా న్యాయం చేస్తారు, ఎట్లాంటి న్యాయం చేస్తారు అనేది చూడాల్సి ఉంది. వాళ్ళకి ఏమైనా కంపన్సేషన్ బిల్డింగ్ ఓనర్ దగ్గర నుంచి ఇప్పిస్తారా, జిహెచ్ఎంసీ అధికారులు ఇస్తారా, ప్రభుత్వం ఏమైనా ప్రకటిస్తుంది అనేటువంటి అంశాలపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అటువైపున ఇటువైపున మొత్తం ఎక్కడికక్కడ జనం గుమ్ముగూడారు, అధికారులు గుమ్ముగూడారు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, పొలిటికల్ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ ఘటన జరిగినటువంటి బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనము స్పష్టంగా గమనించవచ్చు. శ్రవణ్, మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం బిల్డింగ్ దగ్గర కూడా ఎటువంటి పర్మిషన్ ఇవ్వకపోయినా సరే వాళ్ళు మళ్ళా కట్టడం స్టార్ట్ చేశారు. ఇక ప్రజెంట్ ఇదే నేపథ్యంలో గోవా కట్టెలు ఉన్నప్పుడు కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి, సేఫ్టీ బెల్ట్స్ కూడా కార్మికులకు అందజేయాలి. అయితే సేఫ్టీ బెల్ట్స్ ఎటువంటి సేఫ్టీ బెల్ట్స్ కూడా కార్మికులకి వాళ్ళు ఇవ్వలేదనుకోవచ్చు యజమానులు. అండ్ దీంతో పాటు ఇటు టౌన్ ప్లానింగ్ ఇంజనీర్ కానీ, కాంట్రాక్టర్, బిల్డింగ్ యజమాని కానీ వీరందరిపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? బిల్డింగ్ ఓనర్ మీద మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు కాబోతున్నాయి. కేవలం ఆయన నిర్లక్ష్యం కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు, 4 హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి బిల్డింగ్ ఓనర్ మీద క్రిమినల్ కేసు నమోదు కాబోతుంది. సో టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారి మీద ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి గమనించాలి. కేవలం పర్మిషన్ ఇవ్వడమే కాదు, బిల్డింగ్ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ఎంత జాగ్రత్తగా నిర్మిస్తున్నారు, ఎట్లాంటి జాగ్రత్త చర్యలు చేపట్టారు అనేది. ప్రతి బిల్డింగ్ దగ్గర ఈ విధంగా మనము ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఆ కట్టెలు ప్రతి బిల్డింగ్, ఈ బిల్డింగ్ అనే కాదు, ప్రతి బిల్డింగ్ దగ్గర అట్లా కర్రలు గోవా కట్టెలు కావచ్చు, ఇతర రాడ్స్ కావచ్చు, అవి పెట్టి నిర్మిస్తుంటారు. అయితే అవి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అది బందోబస్తు అంటే చాలా గట్టిగా జాగ్రత్తగా కట్టాల్సి ఉంటుంది. వారి చుట్టూ కూడా వాళ్ళకి అంటే ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళకి రోపు కట్టి పైనుంచి వదలాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఆ కట్టెలు విరిగిపోయినా కూడా వాళ్ళు కింద పడిపోకుండా ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ ఎప్పుడు ఈ బిల్డింగ్కి సంబంధించిన ప్లానింగ్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో ఆ విధంగా నిర్మించి ఉంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి ఉండేవి కావు. కానీ ఈ పూర్తి స్థాయిలో ఏమీ రూల్స్ పాటించలేదు. కార్మికులతో గడిచినటువంటి కొంతకాలంగా మనం ఆ కట్టెలు చూస్తున్నాం కదా, ఆ కట్టెలకు సంబంధించి అవి గత కొంతకాలంగా అంటే దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి అవి కట్టే ఉన్నాయి. ఆ కట్టెల మీద నిలబడే కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం రీసెంట్గా గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి కూడా ఆ కట్టెల మీద నిలబడి ఆ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ మేబీ అవి సరిగ్గా కట్టకపోయిండో లేదా మేబీ అవి వాటర్ దాని మీద ఎక్కువ పడి అవి కట్టెలు విరిగిపోయాయో లేదో ఇంకా క్లారిటీ రావాలి. కానీ
ఈ దుర్ఘటన మాత్రం జరిగిందనేది జిహెచ్ఎంసీ అధికారులు అంచనా చేస్తున్నారు. గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. హైడ్రాకి సంబంధించినటువంటి అడిషనల్ డైరెక్టర్ పాపయ్య ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు ఇతర సిబ్బంది కూడా, అంటే ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా వస్తారు అనేటువంటి సమాచారం అందుతుంది. దానిపైన ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఓవరాల్గా మాత్రం ఈ కర్రల దగ్గర మాత్రం కొంత నిర్లక్ష్యంగా వహించారు. నిర్లక్ష్యం కారణంగానే ఇంత ప్రమాదం జరిగింది అనేది అధికార యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ బిల్డింగ్ ఓనర్ మీద, దానికి కారణమైనటువంటి బిల్డింగ్ ఓనర్ మీద యాక్షన్ తీసుకోబోతున్నారు. మరి జిహెచ్ఎంసీ అధికారుల మీద ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి అనేది మనకి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంత దుర్ఘటన జరిగిన తర్వాత రెండు వైపులా కూడా రోడ్ క్లోజ్ చేయడంతో ఇక్కడ కొంత నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో పోలీసులు కానీ ఇతర అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ పహారా మాత్రం హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కాస్తున్నారు. కింద పడిపోయినటువంటి ఆటో డ్యామేజ్ అయింది, ఆ కార్ డ్యామేజ్ అయింది, 3 ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి దీనికి పూర్తిగా ఆ కారులో కూర్చున్నటువంటి వ్యక్తి అన్ని వివరాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎదురుగా మనం అక్కడ బిల్డింగ్కి కెమెరా కనిపిస్తుంది, సీసీ కెమెరా. ఆ బిల్డింగ్కి సీసీ కెమెరా కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలో విజువల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యి ఉండొచ్చు. అవన్నీ కూడా సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఏ సమయంలో జరిగింది, ఎంత నిర్లక్ష్యంగా జరిగింది అనేటువంటి అంశాలపైన మనకి మరి కాసేపులో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ నిర్లక్ష్యం. ఓనరు ఈ విధంగా నిర్లక్ష్యంగా వహించడంతో పాటు అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే, స్పాట్కి వచ్చి ఏ బిల్డింగ్ అయితే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు ఎట్లా నిర్మాణం చేస్తున్నారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో అది చూడలేదు. ఈ బిల్డింగ్ ఓనర్కి నోటీసులు ఇచ్చారు, ఆ ఓనర్ వచ్చి వాళ్ళకి వివరణ కూడా ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా నిర్లక్ష్యాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు 3 ప్రాణాలు కోల్పోయిన తర్వాత, 4 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తర్వాత ఇవన్నీ కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఖచ్చితంగా అధికార నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాలు అయితే 3 కార్మికులు కోల్పోయారు. Right, Shravan, thanks for the live updates.